ద ఫ్రాగ్. ఇది రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఒక లిమిటెడ్ వెబ్ సిరీస్. అంటే ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఈ సీజన్ తోనే ఎండ్ అయిపోతుంది. ఎగ్జిక్యూషన్ లో కొన్ని ఫ్లాస్ ఉన్నా ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ ఓసారికి డీసెంట్ గానే అనిపించింది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ 2 టైమ్ లైన్స్ లో నడుస్తుంది. ఒక స్టోరీ 2021 ఇయర్ లో, ఇంకొకటి 2000 ఇయర్ లో జరుగుతుంది. 2021 లో జియాన్ రిమోట్ లొకేషన్ లో ఒక వెకేషన్ హౌస్ ని రన్ చేస్తుంటాడు. అయితే ఒక రోజు ఆ వెకేషన్ హౌస్ కి ఒక విజిటర్ వస్తుంది. ఇక అక్కడి నుంచి జియాన్ చాలా అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. 2000 లో సాంగ్ జూన్ ఒక మోటల్ ని రన్ చేస్తుంటాడు. ఒకరోజు ఒక స్ట్రేంజర్ ని సాంగ్ జూన్ తన మోటల్లో స్టే చేయమని ఇన్వైట్ చేస్తాడు. ఇక అప్పటి నుంచి సాంగ్ జూన్ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. అసలు జియాన్ అండ్ సాంగ్ జూన్ లైఫ్స్ లోకి వచ్చిన ఆ విజిటర్ అండ్ స్ట్రేంజర్ ఎవరు, అండ్ వాళ్ళ వల్ల జియాన్ అండ్ సాంగ్ జూన్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అనేది ఈ వెబ్ సిరీస్ బేసిక్ ప్లాట్. స్టోరీ వైజ్ చూసుకుంటే ఇట్స్ అ గుడ్ వన్. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కి సరిపడే స్టోరీ ఇది. అయితే ఎగ్జిక్యూషన్ కొంచెం బిస్కెట్ అయింది. ఈ వెబ్ సిరీస్ ని ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ గా తీయాలని చేసిన ప్రయత్నం కాస్త బిస్కెట్ అయింది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ బేసికల్లీ సీరియల్ కిల్లర్స్ అండ్ వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయిన పర్సన్స్ గురించి ఉంటుంది. స్పాయిలర్ ఏమి ఇచ్చేయలేదు. ఈ సీరియల్ కిల్లర్ మ్యాటర్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే తెలిసిపోతుంది. ఇనీషియల్ గా ఈ వెబ్ సిరీస్ బాగానే స్టార్ట్ అవుతుంది. మెల్లగా మనల్ని ఈ వెబ్ సిరీస్ స్టోరీతో ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది. అయితే ఒకేసారి 2 టైమ్ లైన్స్ లో ఉన్న స్టోరీని ప్యారలల్ గా నరేట్ చేస్తుంటారు. రెగ్యులర్ ఇంటర్వల్స్ లో స్టోరీ 2021 టు 2000 అండ్ 2000 టు 2021 కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆ టైం జంప్స్ వెంటనే ఉంటాయి అండ్ ఒక్కోసారి చాలా డిలే అవుతుంటాయి. సో మనం ఆ స్టోరీస్ తో కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దీనివల్ల హాఫ్ సీజన్ అయ్యేంత వరకు మనం ఎక్కువగా ఈ స్టోరీతో ఇన్వాల్వ్ అవ్వలేకపోతాం. అలానే ఈ వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే అండ్ పేస్ చాలా స్లో ఉంటుంది. ఎవరైనా స్లో పేస్డ్ నరేషన్ ని ఇష్టపడని వాళ్ళుంటే నాకు తెలిసి వాళ్ళు సెకండ్ ఆర్ థర్డ్ ఎపిసోడ్ తోనే ఈ వెబ్ సిరీస్ ని చూడడం ఆపేసి ఉంటారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఫస్ట్ 4 ఎపిసోడ్స్ కంటే లాస్ట్ 4 ఎపిసోడ్స్ బాగుంటాయి. లాస్ట్ 4 ఎపిసోడ్స్ లో స్టోరీలో కొన్ని మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ఎవరైనా మెల్లగా ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసిన వాళ్ళుంటే కొంచెం ఓపిక తెచ్చుకొని లాస్ట్ 4 ఎపిసోడ్స్ కూడా చూసేయండి. ఇదేదో కొత్తగా ఉంటుంది, సూపర్ గా ఉంటుందని నేను చెప్పను, కానీ ఇట్స్ ఫైన్, బాగానే ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ గుడ్. మనకి ఈ వెబ్ సిరీస్ లో ఉండే క్యారెక్టర్స్ పైన ఇంట్రెస్ట్ కలిగి మనం ఈ వెబ్ సిరీస్ తో ఎంగేజ్ అయ్యేలా ఈ వెబ్ సిరీస్ లో ఉండే క్యారెక్టర్స్ ని డెవలప్ చేసి ప్రెజెంట్ చేశారు. మ్యూజిక్ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్ వాస్ గుడ్. ఈ వెబ్ సిరీస్ లో యూస్ చేసిన మ్యూజిక్ ట్రాక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకైతే నచ్చాయి. పర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ గుడ్. సో కన్క్లూజన్ ఏంటి అంటే, ఒక సింపుల్ అండ్ స్ట్రైట్ స్టోరీని ఎగ్జిక్యూషన్ త్రూ మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్ లా తీద్దామనుకున్నారు. అయితే ఆ ఎగ్జిక్యూషన్ కొంచెం తేడా కొట్టినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఎ డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. ఇది నా ఒపీనియన్. ఈ వెబ్ సిరీస్ కి మేజర్ ప్లస్ ఏంటి అంటే, ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఈ సీజన్ తోనే ఎండ్ అయిపోవడం. స్లో పేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ చూడడం ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ ని ట్రై చేయొచ్చు. కరెంట్లీ నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ వర్షన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మీరు ఈ వెబ్ సిరీస్ ని చూసినట్టయితే మీకు ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.